నమస్కారం దుర్గా కుమార్ గారు. అయ్యా సుధాకర్ గారు నమస్కారం. మన వీక్షకులు కూడా నమస్కారం. రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. చాలామంది తెర ముందుకు వచ్చి ప్రశ్నిస్తున్నారు, కొంతమంది తెర వెనుకుండి ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అయితే నిన్న ఒక మహిళ తన నిరసన తెలియజేయడం కోసం ఒక బొటన వేలు కోసుకుందనే వార్త ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడం చూసాం, కానీ ఇలా ముందే చెప్పి ఒక బొటన వేలు కోసుకుని నా సమస్యలను ఇప్పుడైనా వినండి, ఇప్పటి వరకు వినలేదు అంటే ఏదో సినిమాలో లాగా ఉంది. అంటే ఒక అటెన్షన్ కోసం ఏదో ఒకటి చేస్తేనే కానీ మీడియా రాదేమో అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఏమంటారు, అంటే రాష్ట్రంలో పరిస్థితులకు ఇది అద్దం పడుతుందంటారా ఇలాంటి దుర్ఘటనలు? ఖచ్చితంగా అండి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ని ప్రతిబింబాన్ని జాతీయ స్థాయిలో చూపించడానికి ఒక దళిత మహిళ చేసిన త్యాగం చిన్న విషయం కాదండి. ఇది మనం ఏ సంఘటనను గుర్తు చేస్తుందంటే, సొంత చెల్లెళ్ళు డాక్టర్ సునీతారెడ్డి గారు కాన్స్టిట్యూషన్ క్లబ్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో అరాచక పరిస్థితులు నెలకొన్నాయి, ఈ హత్యా నేరాలను కూడా కాళ్ళ కింద మట్టగిచ్చి తొక్కేస్తున్నారు. నా తండ్రి ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రికి చిన్నాన్న, అయినా కూడా ఈ హత్యా కేసుని బయటికి రానివ్వకుండా చేస్తున్నారని ఎంత ఆవేదన తెలియజేసిందో. దళిత వర్గ ప్రజలు, పేద ప్రజలు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో అణిచివేతకు గురవుతున్నారు, అధికార పార్టీకి చెందిన మంత్రులు, మాజీ మంత్రులు చేస్తున్న అరాచకాలు, తర్వాత ఈ మాదక ద్రవ్యాల వ్యాపారం ఎంత నిర్ద్వందంగా జరుగుతుంది, దానికి పేద ప్రజలు, దళిత యువకులు ఎలా నలిగిపోతున్నారు, ఈ సమాజం ఎంత అల్లకల్లోలంగా ఉందనేది జాతీయ స్థాయిలో ఇండియా గేట్ సాక్షిగా ఆమె తన బొటన వేలుని నరుక్కుందంటే నరికి పడిపోయింది ఏలు. అలాంటి పరిస్థితిని ఆమె జాతీయ స్థాయిలో ఒక దళిత మహిళ చూపించిందంటే ఏమీ నిస్సహాయ పరిస్థితి. తను చెయ్యని ప్రయత్నం లేదు, అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. ఏది ఈ మేకతోటి సుచరిత నియోజకవర్గంలో ఒక ఆదర్శ మహిళా మండలి పెట్టుకుని ఆమె పేద ప్రజల తరపున పోరాడుతూ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ ఇళ్ల స్థలాల ఆక్రమణ, వాళ్ళ అనుచరులు డైరెక్ట్ ఇల్లు ఉన్నప్పుడే ఆక్రమించేయటం, వాటికి సంబంధించిన పత్రాలు పుట్టించేయటం, ఎంఆర్ఓలను పట్టుకుని తర్వాత ఇళ్ల స్థలాలు ఆక్రమించటం, ఈ విధంగా ఆస్తులను ఆక్రమించి పట్టపగలు అమ్ముకుంటుంటే కూడా ఎవ్వరు కూడా ఆ అమ్మాయిని రెస్క్యూకి రాలేకపోయారు, రక్షించలేకపోయారు. అధికార పార్టీ వాళ్ళు ఒక మాఫియాలాగా ఏర్పడ్డారు. ఈ ఇళ్ల స్థలాలు పేదలయే, ఎవరైతే నిస్సహాయంగా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తుంటే ఈ అమ్మాయి విశ్వ ప్రయత్నం చేసిందండి. ఎవరెవరికి వినతి పత్రాలు ఇవ్వాలో ఢిల్లీ నుంచి గల్లీ రాకా ఇచ్చినా కూడా ఎవ్వరు కూడా ఏమీ సహాయం చేయలేని పరిస్థితుల్లో గంజాయికి అలవాటు పడిన యువకులు, ఎంత వయసు అండి, 15-16 ఏళ్ల వయసు యువకులు 13-14 ఏళ్ల మైనార్టీ బాలికల్ని ఈ మత్తులో మానభంగాలు చేస్తుంటే వాళ్ళు బయటికి చెప్పుకోలేక వాళ్ళకి కూడా ఈ గంజాయి అలవాటు చేశారు ఆడపిల్లలకి. ఇది అక్కడ ఒక మాఫియాలాగా జరుగుతుంది. తల్లిదండ్రులకు కూడా తెలియదు అక్కడ. ఇలాంటి మహిళలు ఇవన్నీ గమనించి చూసి ఓర్చుకోలేక ఎట్లయినా సరే పోలీస్ స్టేషన్లో ఎస్పీలకి అందరికి ఇచ్చింది, డిఎస్పీలకి, ఎంఆర్ఓలకి, సబ్ కలెక్టర్కి, తర్వాత డీజీకి అందరికీ ఇచ్చారండి. ఎవరి వల్ల ఏమీ కాల. అప్పుడు నేను ఇది జాతీయ స్థాయిలో నాయకులకి కూడా పంపించింది. ఢిల్లీ కేవలం ఢిల్లీ వెళ్ళింది ఎందుకు, జాతీయ స్థాయి అటెన్షను దీని మీదకి రావాలి, ప్రజల దృష్టి ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి కిరాతక ప్రభుత్వం అమ్మేది ఎవరు, ఈ గంజాయి అధికార పార్టీకి చెందిన వాళ్ళు. ఇది పాడేరులోనే ఎప్పుడో అరికట్టాల్సిందండి. దాన్ని వాళ్ళకి డబ్బుల కోసం ప్రోత్సహించినందుకు మన రాష్ట్రం అంతా పాడైపోయింది. దేశంలో కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళే ప్రతిదీ కూడా గంజాయి మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుంది. ఈమె మహిళా సంఘం తరపున ఆమెకు సామాజిక అవేర్నెస్ ఉంది, ఈమెకి ఒక సామాజిక దృక్పథం ఉంది, సామాజిక అవగాహన ఉంది. యువత ఎంత చెడిపోతున్నారు, మైనర్ బాలికల్ని ఎలా వాళ్ళు లొంగ తీసుకుని వాళ్ళని కూడా ఈ ట్రాప్లోకి, గంజాయి ట్రాప్లోకి దించుతున్నారు, తర్వాత వాళ్ళని శారీరకంగా వాడుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తల్లిదండ్రులు, మామూలు ప్రజలకు అర్థం కావట్లేదు. అర్థం కావాల్సిన అధికారులు, తర్వాత ప్రభుత్వ పాలకులు కళ్ళు మూసుకుని వాళ్ళ డబ్బులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ మాఫియా, ల్యాండ్ మాఫియా ఎవరండి, ఈ మేకతోటి సుచరిత అనుచరులంట. వాళ్ళు ఏం చేయగలుగుతుంది ఈమె? అందుకని అంత త్యాగం చేసి బటన్ వేలు నరుక్కుని ఇప్పుడు జాతీయ మీడియా అటెన్షన్ అక్కడ డ్రా చేసింది. డాక్టర్ సునీతారెడ్డి గారు కూడా కాన్స్టిట్యూషన్ క్లబ్కి వెళ్ళి ఏం చెప్పింది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక అంతకుడు, అంతకుల్ని ప్రోత్సహిస్తున్నాడు, అట్లాంటి అంతకులు హత్యా నేరంలో ఉన్న వ్యక్తులకి
పార్టీ టికెట్ ఇచ్చి పార్లమెంట్కి పంపుతున్నాడు. మేము దీన్ని నిరసిస్తున్నాం, అట్లాంటిది ఖండిస్తున్నాం. ఏ వ్యవస్థలో, రాజ్యాంగ వ్యవస్థలో కూడా మాకు న్యాయం చేయలేకపోయింది కాబట్టి మేము ప్రజల దృష్టికి, జాతీయ స్థాయిలోనూ మా రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ దృష్టికి తీసుకురావడానికే నేను ఇవాళ మీ దగ్గరికి వచ్చానని చెప్పి ఆమె మొత్తం ఆ బాధలన్నీ ఏకరవ పెట్టింది. ఎన్ని పిటిషన్లు వేసింది, ఎవరెవరికి వింతపత్రాలు ఇచ్చింది, ఎప్పుడు ఈ క్రైమ్ జరిగింది, ఇవాళకి ఏ దశకు వచ్చింది, ఎక్కడుందో అక్కడే ఉంది. ఇవన్నీ కూడా ఆమె జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యమంత్రి కంచే చేను మేస్తే దాన్ని రక్షించేది ఎవరు పంటనన్నట్టు ఇవాళ ముఖ్యమంత్రే ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నాడు. అతను మాఫియా, ఈ శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఈ గంజాయి, ఇవన్నీ కూడా ల్యాండ్ మాఫియా, వీటికి అలవాటు పడి డబ్బు సంపాదన తప్ప ఎవరికి కూడా సాయం చేయట్లేదు. ఆమె కూడా చెప్పింది, దళిత పేద వర్గాల వాళ్ళు బాగా బాధపడుతున్నారు. నే సొంత కుటుంబంలో చెల్లెల్నే నా పరిస్థితి ఎలా ఉంటే అంటే ఇప్పుడు ఈ గోపూరి లక్ష్మి గారు, ఈ ఆదర్శ మహిళా సంఘం అధ్యక్షురాలు ఆమె ఇవాళ అక్కడికి వెళ్ళి బొటనీలు నరుక్కుని కూడా జాతీయ స్థాయిలో తన క్షోభను బయట పెట్టిందంటే ఆమె వ్యక్తిగత క్షోభ కాదండి, అది రాష్ట్ర ప్రజల అందరి క్షోభ. అందరికీ అంత ధైర్యం లేదు. మీరు అన్నారు చూసారా, కొందరు ధైర్యం ఉంది, కొందరు ధైర్యం లేరు, ముందుకు రాలేకపోతున్నారు. ఈమె ముందుకు రావటమే కాదు, ఇది జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్లాలనే త్యాగానికి ఆమె ఇది చేసింది. నిన్న ఆమె రైల్లో వస్తా కూడా కొన్ని సోషల్ మీడియా, మన మీడియా వాళ్ళకి కూడా మాట్లాడుతున్నప్పుడు ఆమె జ్వరంలో ఉండి కూడా ఆమె చెబుతున్న మాటలు వింటే కడుపు తరుక్కుపోతున్నాయి, కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. ఎంత దుస్థితిలో నిర్ణయాల నుంచి మీడియాలు ఇంత కొట్టుకుంటున్నా కూడా పట్టించుకోలే, ప్రజలు ఇంత అల్లాడుతున్నా కూడా ఎవరు పట్టించుకోలే. ఇది ఆంధ్రప్రదేశ్, మీరు అడిగారు చూసారా, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితులకి ప్రతిబింబం అంటే 100కి 100% ప్రతిబింబమేనండి. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ వ్యాప్తంగా సంచలనమైన ఈ ఘటన మీద ఇప్పటి వరకు కూడా స్పందిస్తారండి. ఏమనుకోవాలంటారు? అదే అన్న, వాళ్ళు చేస్తున్నప్పుడు ఎందుకు స్పందిస్తారండి? అంటే ఒప్పుకున్నట్టేనా అవన్నీ? ఒప్పుకున్నట్టే అంటే ఇప్పుడు సుధాకర్ గారు అప్పుడు పొంగనూరు దగ్గర ఉత్తరాంధ్ర వాళ్ళని కులంతోనూ తర్వాత ప్రాంతం పేరుతోనూ ఎంత అవమానకరంగా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే ఎవరన్నా దాన్ని ఖండించారండి? ఖండించాల్సిన అవసరం లేదా? ధైర్యం చేయలేదు. అదే అన్న, డాక్టర్ సుధాకర్ని ఆ విధంగా చంపినప్పుడు ఖండించారా? పోలీసులను సస్పెండ్ చేశారండి? చేయలేదు కదా. అట్లాగే వీటన్నిటిని తర్వాత అనంతబాబు ఆయన డోర్ డెలివరీ చేసిన విషయంలో ఏమన్నా చర్య తీసుకున్నారా? ఇట్లా దళితుల మీద అనేక రకాలైనటువంటి దాడులు జరిగిన ఏ టైంలో కూడా స్పందించాల. దళితులే కదండి, బీసీల మీద గొంతు కోసి చంపితే కూడా ఎవరన్నా ఖండిస్తున్నారా? ఖండిస్తడం అనేది మర్చిపోయారండి. ముఖ్యమంత్రి గారు ఏ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతాడండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకుల మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద డెరాగేటరీ అంటే అవమానకరమైన వ్యాఖ్యలు, హేయమైన వ్యాఖ్యలు చేస్తాడు. కానీ ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా ఆయన ఖండించాడండి? ఖండిస్తాడా? ఖండించే వ్యక్తిత్వం ఆయనకు ఉందా? మనసు ఉందా? ఏమీ లేదు. ప్రభుత్వం ఇప్పుడు నియోజకవర్గంలో ఎవరైతే సుచరిత ఉంది, సుచరిత గతంలో హోంమంత్రిగా చేసింది, ఆమె కూడా దళిత వర్గానికి చెందిన మనిషిలే అని తెలుసు కదా మనకి. కానీ ఇవాళ అక్కడ చేస్తుంది దళితుల మీద ఇళ్ల స్థలాలు ఆక్రమించడం, ఉంటున్న ఇళ్లను కూడా ఖాళీ చేయించి చేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి ఇప్పుడు సొంత సునీతారెడ్డికి ఎంత న్యాయం చేశారో మిగిలిన అన్ని వర్గాలకు కూడా అంతే చేశారండి. వాళ్ళు ఆ సునీతారెడ్డి అయినా ఒకటే వాళ్ళకి, లేకపోతే దళిత వర్గాలు బీసీలు అయినా మైనార్టీలు అయినా కూడా అందరూ ఒకటే, ట్రైబల్స్ అయినా వాళ్ళకి సొంత లాభం రావాలి తప్ప ఎవరు ఏ విధంగా అన్యాయం అయిపోయినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మైనార్టీ రైలు కింద కుటుంబం మొత్తం చనిపోయారండి. ఎవరన్నా వాళ్ళ గురించి ఏనాడన్నా సానుభూతి తెలిపారా? కనీసం దాని మీద ఎంక్వైరీ చేశారా? ఎక్కడన్నా ఒక పోలీసుని సస్పెండ్ చేసిన పరిస్థితి ఉందా? కాబట్టి ఇక మనం అనుకోవటం అనవసరం. ఈ వెళ్ళి అక్కడ పెట్టిన ఏళ్ళు నరుక్కున్న రోజే అది రాష్ట్ర ప్రభుత్వం తల తెగినట్టండి. జాతి ముందు ఈ ఇంత నీచమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని ఢిల్లీ వేదికగా ఆమె బయటకు చెప్పింది. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తల ఉన్నట్ట లేనట్ట మీరు ఆలోచించండి.